ఓం నమో వెంకటేశాయ. ఆగస్టు నెలలో ఈ యొక్క వృషభ రాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉంటాయి, వాటికి సంబంధించిన పరిష్కార మార్గాలు మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృషభ రాశి అనగా కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో గతంలో కొన్ని రకాలైన సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ఈ యొక్క ఆగస్టు నెలలో వాటి నుంచి పూర్తిగా విముక్తులవుతారు. వీళ్ళకి వాహన సౌఖ్యం ఉంటుంది. అలానే నూతన పరిచయముల వలన ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న సమస్యలన్నింటికి కూడా ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. గత నెలలో పడ్డ ఇబ్బందుల నుంచి పూర్తిగా విముక్తులవుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ యొక్క వృషభ రాశి వారు శని వక్రగతిన ఉన్నాడు కాబట్టి 27వ తారీఖు నుంచి వీళ్ళు చక్కగా ఎలాంటి పాపకర్మలు లేకుండా దైవారాధనలో ఉంటూ దేవుని స్మరించుకుంటూ చంద్రునికి నైవేద్యాన్ని సమర్పిస్తూ పౌర్ణమి రోజు ఓం నమః సోమాయ సోమశేఖరాయ అనే మంత్రాన్ని జపిస్తూ ప్రతి శుక్రవారము ప్రతి సోమవారము కూడా ఉపవాసం ఉంటూ శనివారం రోజు శనీశ్వరుని ఆరాధన చేయటం కానీ, వృద్ధాశ్రమం కానీ అనాథాశ్రమంలో కానీ ఏదైనా వృద్ధులకు తమకు తోచిన సేవ చేయటం వలన కానీ ఈ వృషభ రాశి వారికి అత్యద్భుతమైన ఫలితాలు గోచరిస్తాయి. చక్కగా ఆగస్టు నెలలో విద్యార్థులకు చక్కని అనుకూల వాతావరణము, వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు తగినంత ప్రోత్సాహం కలుగుతుంది. వాళ్ళు సకాలంలో పంటలు వేయటానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళకి కావలసిన ధనము కూడా చేకూరుతుంది. అలానే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది. వాహన సౌఖ్యం కూడా ఉంటుంది. దేవాలయాల సందర్శన, ప్రయాణ సౌఖ్యం, భక్తి మార్గం ఇవన్నీ కూడాను గత నెలతో పోల్చుకుంటే వృషభ రాశి వారికి అత్యద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒకవేళ మీ జాతకంలో గ్రహస్థితిలో ఏదైనా దోషాలు ఉన్నప్పటికీ, మీకు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఈ యొక్క వృషభ రాశి వారు ప్రతి శుక్రవారము ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకున్న ఎడల మీ యొక్క గ్రహ అనుకూలత, మీకు సంబంధించిన ఏదైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా కానీ పూర్తిగా పరిష్కారం అవుతాయి. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ.